స్మార్ట్ సిటీగా పేరొందిన తిరుపతిలో హమీద్పేటలోని ఊటకుంట పాఠశాల దుస్థితి నగరపాలక సంస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఏడాదిలో 3 నెలల పాటు పాఠశాలకు నీరు ఊటగా వస్తుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులతో పాటు పాఠశాల ఆవరణమంతా నీటితో నిండిపోవడంతో విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది కేవలం తూతూ మంత్రంగా ఒక చిన్న కాల్వ తీసి వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుంచి అందిస్తారు. వర్షాకాలం వచ్చిందంటే తిరుపతి నగరంలోనే ఒక మున్సిపాలిటీ ప్రభుత్వ పాఠశాలలో నీరు మొత్తం చేరడంతో 4-5 తరగతి గదుల్లో విద్యార్థులు బయట కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. స్మార్ట్ సిటీ పేరు ఊరుగొప్ప పేరు దిబ్బ అన్నట్టు ఉంది వ్యవహారము. తిరుపతి నగరంలోనే ప్రస్తుతం మనం మాలయాజీ ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ఉన్నాం. దీన్ని ఊటగుంట హమీద్ నగర్ పాఠశాల కూడా ఊటగుంట హమీద్ నగర్ ఏరియా అని కూడా చెప్తారు. ప్రస్తుతం మనం ఈ పాఠశాలలో పరిస్థితి చూడవచ్చు. చుట్టూ సమీపంలోనే మంచినీటి గుంట ఒకటి ఉంది. అంతేకాకుండా ఇది పోలీస్ కాంప్లెక్స్లో ఉంది, పోలీస్ క్వార్టర్స్లో ఉంది. చాలా వరకు పోలీస్ క్వార్టర్స్లో ఉన్న ఉద్యోగులంతా ఖాళీ చేసిన పరిస్థితి. దీంతో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశము మనం చూడవచ్చు. ఊట నీరు ఏ విధంగా ఇటు గోడల నుంచి వస్తుంది, అదేవిధంగా కాంపౌండ్ వాల్లో నుంచి వస్తుంది, గోడల్లో నుంచి కూడా ఊట నీరు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ విధమైన ప్రవాహం ఏదైతే నవంబర్ నుంచి జనవరి నెల వరకు 2 నెలల పాటు డిసెంబర్ జనవరి ఇట్లా 3 నెలల పాటు ఈ విధంగా నీరు మొత్తం ఈ తరగతి గదుల్లోకి, అదేవిధంగా కాంపౌండ్లోకి, బాత్రూంలోకి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇక్కడైతే మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. గోడల్లో నుంచి ఊట నీరు బయటకు వస్తున్న పరిస్థితి. అయితే ఈ విధంగా 3 నెలల పాటు గోడల్లో నుంచి నీరు వస్తే పాఠశాల ఈ గోడల నిర్మాణం పటిష్టత దెబ్బతినే విధంగా పూర్తిగా దెబ్బతింటుంది. అయినప్పటికీ నగరపాలక సంస్థ కానీ ఇటు ఇంజనీరింగ్ విద్యాశాఖ కానీ ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తుంది. మొత్తం నీరంతా ఈ విధంగా సుమారు ఒక 3 ఇంచుల పైగా నీరు ఈ ప్రాంతంలో ప్రవహిస్తుందంటే ఏ స్థాయిలో నీటి ప్రవాహం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న బాత్రూమ్స్ కూడా పిల్లలకు వాడుకోవడానికి ఇబ్బందిగా మారిన పరిస్థితి. ఈ విధమైన ప్రవాహము 3 నెలల పాటు ఉంటుందని ఇక్కడ వీరు చెప్తున్నారు. అదేవిధంగా షింకుల వద్ద కూడా పరిస్థితి చూడవచ్చు. అక్కడికి వెళ్ళడానికి కూడా విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ పాఠశాలలో ప్రైమరీ స్కూల్కి సంబంధించి 86 మంది, ఉన్నత హై స్కూల్ సెక్షన్స్కి సంబంధించి 6 నుంచి 10వ తరగతి వరకు ఏకంగా 280 మంది, మొత్తం 300 మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. అయితే వారంతా ఈ గదులను ఉపయోగించే పరిస్థితి లేదు. మొత్తం ఇది ఆఫీస్ రూమ్లో కూడా నీళ్లు పూర్తిగా చేరిన పరిస్థితి. మొత్తం మీద స్మార్ట్ సిటీ నిధులు రహదారులకు పేర్లతో పెద్ద ఎత్తున ఖర్చు చేసిన నగరపాలక సంస్థ కనీసం ఈ పాఠశాల విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తరగతి గదులతో పాటు కార్యాలయాల్లో సైతం ఏదైతే ఆఫీస్ స్టాఫ్ ఉన్న వంటగది, అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ కూర్చునేవారు, అదేవిధంగా స్టాఫ్ రూమ్స్ ఈ మొత్తం నీటితో నిండడంతో ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయంలో ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి నగరపాలక సంస్థ అధికారులు ఒక నిర్ణయం తీసుకోవాలి. స్కూల్ చుట్టూ వాటర్ ఏ విధంగా లీకేజ్ అవుతుంది, ఈ గోడలు బలహీనపడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద భవిష్యత్తులో ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే ఈ పాఠశాల ఎప్పుడైనా కూలిపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే అధికారులు వచ్చారు, ఓ ట్రెంచ్ కొట్టి వెళ్ళిపోయినారు. ఈ నీటిని సఫాయిగా బయటికి వెళ్ళడానికి చర్యలు తీసుకున్నారు. కానీ నీటి ఊట ఏదైతే పాఠశాలలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ పరిస్థితికి సంబంధించి లేకపోతే భవిష్యత్తులో ఈ గదుల్లో ఉన్న పాఠశాలను పూర్తిగా తొలగించాలి, లేకపోతే పూర్తి స్థాయిలో ఏదైతే వాటర్ రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 నెలల పాటు ఈ విధంగా పాఠశాల గదుల్లోకి నీరు వచ్చి బాత్రూమ్స్లోకి నీళ్ళు వస్తే ఏదైతే కీలకమైన సమయం నవంబర్ నుంచి జనవరి వరకు చాలా కీలకమైన సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్న వేళ పూర్తి స్థాయిలో పాఠాలు చెప్పడానికి కానీ విద్యార్థులు చదువుకోవడానికి కానీ అనువైన సమయంలో ఖచ్చితంగా ఏదైతే వారికి మంచి వాతావరణం కల్పించాలి, అలాంటి వాతావరణం కల్పించాలంటే ఈ ఊట నీరు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతిలోని హమీద్పేట పాఠశాల నుంచి.